మానవుడు ఎంతో సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు కానీ అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నిజమంటావరా అబద్ధమంటారు చెప్పండి? ఏమి పట్టుకోలేడు. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారుమనసు పొందండి. పాపం చేయని వాడు ఎవడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనగా సృష్టిగతమైన దేవాది దేవుడు మరి అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి మీద మనకు ఒళ్ళు మరి 2-3 రోజులు ఉండి స్నానం చేయలేకపోతే కంపు ఎలా కొడుతుందో అలాగే పాపం అనే కంపు కడుక్కోవడానికి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తము ద్వారా నీవు నేను పరిశుద్ధపరచబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఓ ప్రియ అన్న, చెల్లి, తమ్ముడా, మరి ఈ సాయంకాలం వేళ ఈ మంచి మాటలు మీరు విని మరి ఈ భూమి మీద వచ్చేటప్పుడు తల్లి గర్భంలో ఏది పట్టుకోరాలేదు, వెళ్ళిపోయేటప్పుడు మనం ఏమీ పట్టుకోపోలేమని ఇందాక సహోదరుడు ఒక మంచి పాట పాడారు. నాదంటూ ఈ లోకంలో లేదు ప్రభు, ఏదన్నా ఉందంటే అది నీవిచ్చినదే అని సెలవిస్తుంది దేవుని వాక్యం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మరి ఈ భూమి మీద మీరు వట్టివారు, మట్టివారు, ఒకరోజు ఈ భూమి మీద మీరు ఉండాల్సిన వారు కాదు, పరలోక పట్టణం మీ కొరకు సిద్ధం చేసి ఉన్నాను. అందుకే నీ నోటి చేత ప్రభువా పాపినైన నన్ను క్షమించు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, మరి పాపులను రక్షితుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపపు స్థితిలో ఉన్న మనిషిని ప్రేమించాడు, పాపములో ఉన్న మనిషిని ఆయన రక్షించాడు. ఆయన యేసుక్రీస్తువులకు తన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఓ చెల్లి, ఓ అన్న, ఓ తమ్ముడా, ఈ లోకం శాశ్వతం కాదు. మేడ ఉన్నా, మిద్దె ఉన్నా, మిద్దె మీద ఒక పెద్ద గద్దె ఉన్నా అక్కడి నుంచి మనము తొలగిపోవచ్చిందే. ఇక్కడ ఏమి శాశ్వతంగా ఉండము. అందరూ మన పితరులు, మన తాతలు, మన ముత్తాతలు అందరూ వెళ్ళిపోయారు. వారికంటే మనం పెద్దవారం కాదు, కానీ ఒకరోజు మనం కూడా వెళ్ళాల్సిన వారమై ఉండాలి. అందుకే నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది? పాపంలో చనిపోతే నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. ఆ పాపాన్ని మరి నీవు నోటితో ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పరిశుద్ధ రక్తం చేత కరగబడితే నిత్య జీవం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ నిత్య జీవానికి వారసులుగా కావాలని మార్పు చెందండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, రక్షణ పొంది ప్రభువా పాపినైన నన్ను క్షమించమని నీవు ఒక్కసారి నీ హృదయపూర్వకముగా ప్రభువును నీవు అంగీకరిస్తే నేనే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, తప్పించి పరలోక రాజ్యం చేరుకోమని మరి ప్రభు వాక్యం సెలవిస్తుంది. లేఖనముల ప్రకారం యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచాడు కనుక యేసుక్రీస్తు నందు నిత్య జీవం ఉంది కనుక యేసే మార్గము, యేసే సత్యము, యేసే నిత్య జీవము. ఈ మంచి మాటల చేత మీరు ఆదరించబడతారని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు మా సహోదరులు మరి మంచి కరిపత్రాలు పడుతున్నారు, చక్కటి బైబిల్స్ ఉన్నాయి, ఉచితంగా తీసుకోండి, చదవండి, పరలోక రాజ్యం సొంతం చేసుకోండి. దేవుని